క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్, పొన్నం, వాకిటి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. రేపటి హైకోర్టు తీర్పు అంశాన్ని సమావేశంలో చర్చిస్తున్నారు. రేపు కోర్టులో వాదనలు వినిపించాలని ఇప్పటికే ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని రేవంత్ రెడ్డి కోరారు. స్వయంగా హైదరాబాద్ వచ్చి వాదనలు వినిపించాలని ఢిల్లీ పర్యటనలో భట్టి, మంత్రులు అభిషేక్ మను సింఘ్వీని కోరారు. క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్, పొన్నం, వాకిటి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. రేపటి హైకోర్టు తీర్పు అంశాన్ని సమావేశంలో చర్చిస్తున్నారు. రేపు కోర్టులో వాదనలు వినిపించాలని ఇప్పటికే ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని రేవంత్ కోరారు. స్వయంగా హైదరాబాద్ వచ్చి వాదనలు వినిపించాలని ఢిల్లీ పర్యటనలో భట్టి, మంత్రులు అభిషేక్ మను సింఘ్వీని కోరారు. ఈ ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, సీఎం ఇంపార్టెంట్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీసీ ఇష్యూపై రేపటి కోర్టు వాదనలకు సంబంధించి ఏంటి అప్డేట్స్? సౌజన్య, రేపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన రేపు హైకోర్టులో విచారణ ఉంది. సో ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో జనరల్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారమే ఈ స్థానిక సంస్థల్లో తప్పకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి కూడా అదే లక్ష్యంతో ఉన్నది. అందులో భాగంగానే ఈ 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసేందుకు అవసరం ఉన్నటువంటి అన్ని ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి అన్ని ప్రయత్నాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం కసరత్తు చేసింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసింది. ఇప్పటికే ఈ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఆర్డినెన్స్, తర్వాత ఈ బిల్లుకు సంబంధించి రెండు కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండడము, తర్వాత ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి గడువు రోజు రోజుకు పెరిగిపోవడం, తర్వాత మరోపక్క హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సో దీనికి అన్నిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇవ్వాలని అదే లక్ష్యంతో ఉన్నది. కాబట్టి దీని మీద ఈ రెండు అంశాలు అంటే ఒక పక్క బిల్లు, తర్వాత మరొకటి ఆర్డినెన్స్ రెండు కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న కారణంగా ప్రత్యేకంగా స్పెషల్గా ఒక జీవోని తీసుకొచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది. సో ఆ జీవోను దృష్టిలో పెట్టుకుని జీవో వచ్చిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆ జీవోను పంపారు. తర్వాత ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది ప్రాసెస్ ఇట్లా ఉంటుందని ఎన్నికల కమిషన్కి పంపారు. ఎన్నికల కమిషన్ కూడా సంఘం కూడా దీనికి దృష్టిలో పెట్టుకొని ఈ రిజర్వేషన్ల దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ కూడా ప్రకటించింది. సో ఈ ప్రకటించిన తర్వాత వెంటనే దీని మీద ఏదైతే ప్రభుత్వం స్పెషల్గా జీవో తీసుకొచ్చిందో ఆ జీవో సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సో దాని పిటిషన్ దాఖలైంది. దీన్ని రేపు అంటే 8 మనకు ఈ అక్టోబర్ 8న విచారణ ఉంది కాబట్టి రేపే ఇది. సో దీనికి సంబంధించి అక్టోబర్ 8న విచారణ ఉన్నందున హైకోర్టులో ప్రభుత్వ తరపు నుంచి బలమైనటువంటి వాదన పిలిపించాలి. సో ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి బీసీలకు హామీ ఇచ్చిందో దానికి సంబంధించి ఏదైతే స్పెషల్ జీవో తీసుకొచ్చారో ఆ జీవోను ఎందుకు తీసుకొచ్చామో దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో తీసుకొచ్చింది, దానివల్ల ఎవరికి న్యాయం జరగబోతుంది, సో ఏ ప్రాతిపదికన తీసుకొచ్చాం, ఇట్లాంటి బలమైనటువంటి వాదనలు వినిపించే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆల్రెడీ కసరత్తు చేసింది. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకున్నది. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ సీఎం తన నివాసంలో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తర్వాత కొంతమంది బీసీ మంత్రులు పాల్గొన్నారు. వీరితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సో వీళ్ళందరూ కూడా ఇవాళ సీఎంతో సమావేశమయ్యారు. ఇందులో కీలకమైనటువంటి అంశాల మీద చర్చిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు ఎందుకు ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుంది, ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నాయి, సో ఇంకా మనకు ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి 50% మించకూడదనే ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఎట్లా అమలు చేస్తున్నారు, సో మన రాష్ట్రంలో ఇది అమలు చేయడానికి గల కారణాలు ఏంటి, సో ఇట్లా ఈ ఓవరాల్గా అన్ని అంశాలలో కూడా చర్చిస్తున్నారు. దాని మీద కీలకమైనటువంటి సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. తర్వాత ప్రజల్లోకి కూడా దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి, ప్రభుత్వం ఏమనుకుంటుంది, బీసీకి సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ల వల్ల ఎట్లాంటి ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నింటి అంశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. తర్వాత ఇక రేపు ఏదైతే హైకోర్టులో విచారణ ఉందో ఈ విచారణ బలమైనటువంటి వాదనలు వినిపించి ఏదైతే ప్రభుత్వము ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చిందో ఆ జీవోకు అనుకూలంగా
తీర్పు వచ్చే విధంగా వాదనలు ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ దిశగా అన్ని రకాల కసరత్తులు కూడా చేశారు. కాబట్టి రేపు హైకోర్టులో జరిగే విచారణలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరి ప్రభుత్వం నుంచి వాదనలు ఎట్లా ఉంటాయి, తర్వాత కోర్టు ఏం చెప్పబోతుంది, పిటిషనర్ నుంచి ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, సో ఫైనల్గా దీని మీద ఎట్లాంటి క్లారిటీ ఉండే అవకాశం ఉంటుంది, హైకోర్టు ఏం చెప్పే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా ఒకవేళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్పెషల్ జీవోకి అనుకూలంగా కనుక తీర్పు రాకపోతే ఏం చేయాలి, ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి మరి. సో ఇప్పటికీ ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ప్రకటించారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్టులో వచ్చే హైకోర్టు ఏదైతే చెప్తుందో ఆ చెప్పిన సూచనల ప్రకారము ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండదు. తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఎప్పుడైతే ప్రకటించిన ప్రకారమే ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ దిశగానే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఎన్నికలకు వెళ్ళాలనుకుంటుంది. సో ఆ జీవోకు సంబంధించి కూడా బలమైనటువంటి వాదనలు వినిపించాలని చెప్పేసి సిద్ధమైంది. కాబట్టి రేపు జరిగే విచారణలో దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏమనుకుంటుంది, సో దానికి ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, సో కోర్టు తీర్పు ఎట్లా ఉంటుంది అనే దాని మీద రేపు దీని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సౌజన్య.